హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్. ఈ వీడియోలో 50 రూల్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్ని యూస్ చేసేటప్పుడు ఏ రూల్స్ అయితే వర్తిస్తాయి అలాంటివి 50 రూల్స్ అన్నమాట. సో ప్రొనౌన్ రూల్ ఎగ్జాంపుల్ అనమాట. ఏ ప్రొనౌన్ రీప్లేసెస్ ఏ నౌన్. ప్రొనౌన్ అనేది నౌన్ని రీప్లేస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, జాన్ ఈస్ టైర్డ్, హీ నీడ్స్ రెస్ట్. ఇక్కడ జాన్ అనేది నౌన్, హీ అనేది ప్రొనౌన్ అండ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ డూ యాక్షన్. షీ రన్స్ ఫాస్ట్. సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఇది సబ్జెక్ట్ అయ్యిద్ది, లాస్ట్లో ఆబ్జెక్ట్ వచ్చింది కదా. సో సబ్జెక్ట్ యొక్క ప్రొనౌను డూ ద యాక్షన్. రన్స్ అనేది యాక్షన్. సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ అక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ నేమ్ యూస్ చేస్తే నౌను, ప్రొనౌన్ యూస్ చేస్తున్నాం, షీ అనేది ప్రొనౌను. సో ప్రొనౌన్స్ డూ ద యాక్షన్. యాక్షన్ అనేది రన్స్ అన్నమాట. నెక్స్ట్, ఆబ్జెక్ట్స్ ప్రొనౌన్స్ రిసీవ్స్ ద యాక్షన్. ఐ సా హిమ్ ఎట్ ద పార్క్. ఐ సా హిమ్ ఎట్ ద పార్క్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? హిమ్. తను అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌను. రిసీవ్ ద యాక్షన్. అండ్ యూస్ పొసెసివ్ ప్రొనౌన్స్ టు షో ఓనర్షిప్. దిస్ బుక్ ఈజ్ మైన్. సో పొసెసివ్ ప్రొనౌన్ అంటే మన దిస్ బుక్ ఈజ్ మైన్ ఓనర్షిప్ని తెలియజేస్తుంది. సో ఈ పుస్తకం నాది అంటే ఓనర్షిప్ అన్నమాట. నెక్స్ట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రిఫర్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. షీ హట్ హర్ సెల్ఫ్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో తనని తనే హట్ చేసుకుంది అని. నెక్స్ట్, ఇట్ కెన్ బి ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఎంఫసైజ్ ద నౌన్. ఐ మై సెల్ఫ్ కుక్డ్ ద డిన్నర్. సో తన కొరకు డిన్నర్ని ప్రిపేర్ చేసుకున్నాడు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ యానిమల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ద డాగ్ ఈజ్ బార్కింగ్, ఇట్ ఈజ్ హంగ్రీ. ఇట్ అనేది జంతువులకి మరియు ఆబ్జెక్ట్స్కి ఉపయోగించబడుతుంది. యూజ్ హూ ఫర్ సబ్జెక్ట్స్. హూ కాల్డ్ యూ. సో సబ్జెక్ట్స్కి హూ అనేది మనం వాడుకోవచ్చు. యూజ్ హూమ్ ఫర్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్కి మనం హూమ్ వాడుకోవచ్చు. హూజ్ షూస్ పొసెషన్. హూజ్ దిస్ బుక్స్. సో ఓనర్షిప్కి హూజ్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ ఆన్ టు ఫర్ సర్ఫేస్ మూమెంట్. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద బెడ్. సో సర్ఫేస్ మూమెంట్కి ఆన్ టు అనేది యూజ్ చేస్తాం. యూజ్ ఫ్రమ్ ఫర్ స్టార్టింగ్ పాయింట్. ఐ కేమ్ ఫ్రమ్ వర్క్. సో మనం ఫలానా దగ్గర నుండి వస్తున్నాము అని అంటాం కదా. సో స్టార్టింగ్ పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు మనం యూజ్ ఫ్రమ్ని యూజ్ చేయాలి. యూజ్ విత్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ని గురించి మాట్లాడేటప్పుడు విత్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, యూజ్ అబౌట్ ఫర్ టాపిక్స్. ఏదైనా మనం టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు అబౌట్ యూజ్ చేయాలి. వీ టాక్డ్ అబౌట్ పాలిటిక్స్. పాలిటిక్స్ అనేది టాపిక్. సో అబౌట్ అనేది యూజ్ చేయాలి. యూజ్ ఫర్ టు షో పర్పస్. ఏదైనా కారణం గురించి మాట్లాడేటప్పుడు కారణాన్ని చూపించేటప్పుడు ఫర్ అనాలి. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. అండ్ యూజ్ సిన్స్ ఫర్ పాయింట్ ఇన్ టైమ్. సో ఒక టైం గురించి మాట్లాడేటప్పుడు సిన్స్. హీస్ బీన్ హియర్ సిన్స్ మండే. తను మండే నుండి ఇక్కడ ఉన్నాడు. సో సిన్స్ యూజ్ చేయాలి. యూజ్ ఫర్ డ్యూరేషన్. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 2 years. అంటే కాల పరిమితిని మనం చెప్పడానికి ఫర్ యూజ్ చేయాలి. యూజ్ ఓవర్ ఫర్ కవరింగ్. ఏ బ్లాంకెట్ ఈజ్ ఓవర్ ద బేబీ. సో కవర్ చేయడానికి, లేదు దుపట్టి కప్పుకోవడానికి, అలా దానికి కవరింగ్ అనేది యూజ్ చేయాలి. యూజ్ అండర్ ఫర్ ద పొజిషన్. ద షూస్ ఆర్ అండర్ ద బెడ్. సో పొజిషన్ని గురించి మాట్లాడేటప్పుడు అండర్ యూజ్ చేయాలి. యూజ్ బిట్వీన్ ఫర్ ద 2 things. 2 things గురించి మాట్లాడేటప్పుడు బిట్వీన్ యూజ్ చేయాలి. యూజ్ అమాంగ్ ఫర్ మోర్ దాన్ 2. ఇన్ కేస్ 2 కంటే ఎక్కువ థింగ్స్ ఉంటే లేదా ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉంటే అప్పుడు మనం అమాంగ్ యూజ్ చేయాలి. యూజ్ బిఫోర్ ఫర్ ఎర్లియర్ ఈవెంట్స్. అంటే ఐ స్లెప్ట్ బిఫోర్ మిడ్ నైట్. అంటే ముందు జరిగిన మూమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు బిఫోర్ యూజ్ చేయాలి. యూజ్ ఆఫ్టర్ ఫర్ లేటర్ ఈవెంట్స్. తర్వాత జరిగే ఈవెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆఫ్టర్ యూజ్ చేయాలి. యూజ్ నియర్ ఫర్ క్లోజ్నెస్. క్లోజ్నెస్ని చేయడానికి నియర్ యూజ్ చేయాలి. సో ద స్కూల్ ఈజ్ నియర్ ద పార్క్. యూజ్ బిసైడ్ ఫర్ ద నెక్స్ట్ 2.
సిట్ బిసైడ్స్ మీ అంటే మన పక్కన కూర్చోవాలి అనే బిసైడ్స్ మన పక్కన. అప్పుడు బిసైడ్ అనేది మన పక్కన, దాని నెక్స్ట్ టు అంటే మన పక్కన అనేది. సో దానికి బిసైడ్ యూస్ చేయాలి. బిహైండ్ ఫర్ ద పొజిషన్. సో పొజిషన్కి బిహైండ్ యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ యూజ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద పొజిషన్. ద కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. సో పొజిషన్కి ఫ్రంట్ కూడా యూస్ చేయాలి. యూస్ త్రూ ఫర్ ద మూమెంట్స్ ఇన్సైడ్. హీ వాక్డ్ త్రూ ద టనెల్. సో ఇన్సైడ్ లోపల జరిగే మూమెంట్స్ని చెప్పడానికి ఇన్సైడ్ త్రూ యూస్ చేయాలి. యూజ్ అక్రాస్ ఫర్ ద అదర్ సైడ్. హీ స్వామ్ అక్రాస్ ద రివర్. సో దాటడానికి అక్రాస్ యూస్ చేయాలి. యూజ్ అలాంగ్ ఫర్ ఫాలోయింగ్ ఎ లైన్. దే వాక్డ్ అలాంగ్ ద స్ట్రీట్. సో ఒక లైన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంటారు కదా, సో దానికి అలాంగ్ యూస్ చేయాలి. యూజ్ పాస్ట్ ఫర్ గోయింగ్ బై. హీ ర్యాన్ పాస్ట్ ద షాప్. సో వెళ్తూ ఉంటారు కదా, సో దానిని పాస్ట్ అని యూస్ చేయాలి. యూజ్ ఆఫ్ ఫర్ ద సెపరేషన్ కోసం ఆఫ్ యూస్ చేయాలి. షీ ఫెల్ ఆఫ్ ద బైక్. యూజ్ అవుట్ ఆఫ్ ఫర్ ఎగ్జిస్ట్. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఎగ్జిట్, సో రూమ్ నుండి వెళ్ళిపోతున్నాడు, అప్పుడు అవుట్ ఆఫ్ యూస్ చేయాలి. యూజ్ డౌన్ ఫర్ ద మూమెంట్ లోయర్. సో కిందకి వెళ్ళేదానిని డౌన్ అని యూజ్ చేయాలి. షీ వెంట్ డౌన్ ద స్టేట్స్. యూజ్ అప్ ఫర్ ద మూమెంట్ హయ్యర్. పైకి ఎక్కేదానికి హయ్యర్ యూజ్ చేయాలి. హీ క్లైంబ్డ్ అప్ ద హిల్. తను కొండని ఎక్కాడు అని. యూజ్ అగైనెస్ట్ ఫర్ ద కాంటాక్ట్. ద బైక్ ఈజ్ అగైనెస్ట్ ద వాల్. యూజ్ వితౌట్ టు షో ల్యాక్. ఐ వెంట్ వితౌట్ మై ఫోన్. ల్యాక్ అంటే లేకపోవడం అన్నమాట. యూస్ విత్ ఇన్ ఫర్ టైమ్ లిమిట్స్. టైం లిమిట్స్ గురించి మాట్లాడేటప్పుడు విత్ ఇన్ యూస్ చేయాలి. ఫినిష్ దిస్ విత్ ఇన్ అన్ అవర్. 1 గంటలో పూర్తి చేయాలి అన్నప్పుడు మనం విత్ ఇన్ యూస్ చేయాలి. యూజ్ బియాండ్ ఫర్ లిమిట్స్. లిమిట్స్ గురించి మాట్లాడేటప్పుడు బియాండ్, నీ హద్దులు దాటి మాట్లాడుకో అంటారు చూడు, అలాంటి టైంలో బియాండ్. యూజ్ అకార్డింగ్ టు ఫర్ సోర్సెస్ గురించి మాట్లాడేటప్పుడు అకార్డింగ్ టు యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ యూజ్ బికాస్ ఆఫ్ ఫర్ రీజన్స్. వి స్టేడ్ హోమ్ బికాస్ ఆఫ్ ద స్ట్రోమ్. సో స్ట్రోమ్ వచ్చింది కాబట్టి మనం ఇంట్లోనే ఉండిపోయాము. సో దానికి రీజన్ కదా, అది స్ట్రోమ్ రావడం అనేది రీజన్. సో బికాస్ ఆఫ్ అనేది మనం యూజ్ చేసాం. యూజ్ డ్యూ టు ఫర్ కాజెస్. ద డిలే వాజ్ డ్యూ టు ట్రాఫిక్.